హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు మీకు తెలంగాణ ఫేమస్ బగారా రైస్ చూపించబోతున్నాను. దానికి ఫస్ట్ మా పలావ్ దినుసులన్నీ వేసుకోవాలండి. తర్వాత జీడిపప్పు, పచ్చిమిరపకాయ రెబ్బలు, ఆనియన్స్ వేసుకొని బాగా వేయించుకోవాలండి. షాజీరా మెయిన్ అండి బగారా అన్నానికి. ఇదిగోండి బగారా అన్నం కోసం నేను బాస్మతి రైస్ తీసుకున్నాము. బాస్మతి రైస్కి మనం కుక్కర్లో వేసుకుంటే 1:1.5 సరిపోతుందండి. విడిగా వండుకుంటున్నాం కాబట్టి 1-2 ఎసురు పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందే కడిగి పెట్టుకోవాలండి. ఇలా అవి నానిన తర్వాత ఇవే వాటర్ దాంట్లోకి ఈ బౌల్లోకి వేసుకొని చేసుకుంటామండి. ఇదండి బగారాలోకి ఆనియన్స్ వేగిపోయినాయి. ఇప్పుడు ధనియాల పౌడర్ అండి. తర్వాత మన రుచికి సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. యాడ్ చేసుకొని అది కూడా బాగా వేయించుకోవాలండి. ఇదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. అప్పుడు రైస్ వేసేసుకోవాలి. లాస్ట్ వాటర్తో సహా మొత్తం వేసేసుకోవాలండి. ఇదండి అలా వేసుకున్నాక అన్ని కలిదిప్పుకొని మన రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి. ఇదండి బగారన్నం అయిపోయింది. మనం వాటర్ అన్ని పోసిన తర్వాత 75% ఉడుకుద్ది కదండి. అప్పుడు కొంచెం నెయ్యి వేసుకున్నామంటే బగారన్నం రెడీ అయిపోయినట్టు అండి. ఇదండి పొడి పొడిగా ఎలా వచ్చిందో చూడండి. అంతే అండి. బాయ్ అండి.